మెట్పల్లి శాంతినగర్లో మహిళ సునీత దారుణ హత్యకు గురయ్యారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. భర్తలేని సునీత కోరుట్లకు చెందిన గంగారెడ్డితో సహజీవనం చేస్తోంది. గంగారెడ్డి మరో మహిళతో కలిసి ఉండడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. గంగారెడ్డి కొడుకు వంశీ తండ్రిపై కోపంతో సునీతను దాడికి పాల్పడ్డాడు. అడ్డుకుపోయిన తండ్రి గంగారెడ్డిపై కత్తితో దాడి చెయ్యగా అతనికి స్వల్పంగా గాయాలయ్యాయి. సునీతను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీపై గతంలో హత్యకేసు ఉన్నట్లు తండ్రి గంగారెడ్డి తెలిపారు. సునీత హత్యతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పోలీసులు హత్యకేసు నమోదు చేసి హంతకుణ్ణి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సరే సారు, మేము ఇద్దరు తల్లిబిడ్డలు మాట్లాడుకుంటున్నాం సార్. తల్లిబిడ్డలు మాట్లాడుకోగానే నానొచ్చింది. నానొచ్చి ఆడ కూర్చున్నాడు. వీడు వెంటనే వచ్చేదాకా మాకు అత్తగా మాకు కనవాలే. ఇంకా కనక రానొచ్చింది. ఇంట్లోకి రానొచ్చి ఏజెంట్ వేసిండు. బయటకు వెళ్ళి ఏమంటుండు, చంపింది కనుక ఆడ జైలుగా పోతా అని బయటకు వెళ్ళిండు. నేను లోపల ఇంకో ఇంట్లోకి పోయి నాను ఇంట్లోకి పోయి నా బిడ్డ చంపిన ఇంకో తొలకత్తే ఆయన అటు బయటకు పోయిండు. చంపేసిండు. బయటకు వెళ్ళిండు. కత్తి నరికిండు పోయిండు. పంచాను అంతే. పిల్లలు చిన్న ఉన్నారు. అలా బతుకోలేని కూరి, మా బతుకోలేని కూరి పంచాను. మేము అనాథం కగ్గి చేసుకొని బతుకుతాం పంచాను. ఎందుకు చంపిండు నేను అంటున్నా కదా. అలా నాన్న అప్పుడు మాట్లాడారు కదా. నాన్న మాట్లాడుకున్నావు. మా నాన్న ఆమెతో మాట్లాడుతుంటే, ఆమె మా నాన్నతో మాట్లాడుతుంది. అంటే ఇక మీరు పెద్ద మాకు ఇదంతా నాకేం అని అంతే మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడుతున్నావు ఆ మాట మీకు వచ్చి చెప్పండి పంచాను.